హలో చిల్డ్రన్, ఇంతకు ముందు వీడియోలో మనం మూలకాల ధర్మాలైన సంయోజకత, పరమాణు పరిమాణం, గ్రూపులు మరియు పీరియడ్లలో ఏ విధంగా మార్పు చెందుతుందో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం మిగిలిన ధర్మాలు ఏ విధంగా మార్పు చెందుతాయో తెలుసుకుందాం. ఆయనీకరణ శక్తి, దీనినే ఆయనీకరణ శక్మం అని కూడా అంటారు. ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు దాని బాహ్య కక్షలో నుండి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన కనీస శక్తిని ఆయనీకరణ శక్తి అంటాము. మొదటి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని మొదటి ఆయనీకరణ శక్తి అని, అలా ఏర్పడిన ఏకమాత్ర ధనావేశమున్న అయాన్ నుండి రెండవ ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని రెండవ ఆయనీకరణ శక్తి అని అంటాము. ఆయనీకరణ శక్తిని ఒక ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోడియం పరమాణు సంఖ్య 11, దాని ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 1. అంటే సోడియం బాహ్య కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ని తొలగించడానికి కావలసిన కనీస శక్తిని మనము ఆయనీకరణ శక్తి అంటాము. అంటే సోడియం పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడానికి కావలసిన శక్తే దాని ఆయనీకరణ శక్తి అని తెలుస్తుంది. ఆయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలు: కేంద్రకావేశం, స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం, ఆర్బిటాల్లో చొచ్చుకుపోయే స్వభావం, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం, పరమాణు వ్యాసార్థం. ఇవి ఆయనీకరణ శక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు ఆయనీకరణ శక్తి విలువలు పెరుగుతాయి. ఎందుకనగా కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు వేలెన్సీ కక్ష ఎలక్ట్రాన్లకి కేంద్రకానికి మధ్య ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన వేలెన్సీ కక్ష నుండి ఎలక్ట్రాన్ని తీసివేయడానికి ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం ఉంటుంది. అందువలన కేంద్రకావేశం ఎక్కువగా ఉంటే ఆయనీకరణ శక్తి విలువలు పెరుగుతాయి. మరొక అంశం స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం. కేంద్రకానికి వేలెన్సీ ఎలక్ట్రాన్లకి మధ్య కక్షల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వేలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీనినే స్క్రీనింగ్ ఫలితం అంటారు. ఈ ఫలితం విలువ పెరిగితే ఆయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. మరొక అంశం ఆర్బిటాలు చొచ్చుకుపోయే స్వభావం. ఒకే ప్రధాన కక్షలో ఉండే ఆర్బిటాలలో కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావం వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఎస్ ఆర్బిటాల్ నుండి ఎలక్ట్రాన్ని తీసివేయడం కంటే పి ఆర్బిటాల్ నుండి ఎలక్ట్రాన్ని తీసివేయడానికి తక్కువ శక్తి అవసరం అవుతుంది. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం. ఏదైనా పరమాణువులో ఆర్బిటాలు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. సగం లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాల గల పరమాణువుల నుండి ఎలక్ట్రాన్లను తొలగించడానికి అధిక శక్తి అవసరం అవుతుంది. ఉదాహరణకి ఆక్సిజన్ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ తొలగించడం కన్నా నైట్రోజన్ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ని తొలగించడానికి ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. కారణం నైట్రోజన్ పరమాణువులో సగం నిండిన పి ఆర్బిటాల్ ఉండడం వల్ల. చివరి అంశం పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ ఆయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ కేంద్రకానికి కక్షలకు మధ్య దూరం పెరుగుతుంది. అంటే కేంద్రకానికి చిట్ట చివరి ఆర్బిటాల్కి మధ్య ఆకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల చిట్ట చివరి ఆర్బిటాల్ నుండి ఎలక్ట్రాన్ని తీసివేయడానికి తక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. అందువలన ఆయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. గ్రూపులలో పైనుంచి కిందికి పోయే కొద్దీ మూలకాల ఆయనీకరణ శక్తి తగ్గుతుంది.
అదేవిధంగా పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ మూలకాల ఆయనీకరణ శక్తి సాధారణంగా పెరుగుతుంది. మరొక అంశం ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏమిటి? ఏదైనా మూలక పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాము. మొదటి ఎలక్ట్రాన్ని చేర్చడం వలన విడుదలైన శక్తిని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాము. దీనిని ఈవంచే సూచిస్తారు. ఏకమాత్ర రుణావేశమున్న అయానుకు రెండవ ఎలక్ట్రాన్ని చేర్చడం వలన విడుదలైన శక్తిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. కానీ వాస్తవంగా ఏ మూలక పరమాణువు కూడా రెండవ ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు శక్తిని విడుదల చేయదు. ఉదాహరణకి క్లోరిన్. క్లోరిన్ పరమాణు సంఖ్య 17. దాని ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 7. క్లోరిన్ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ని చేర్చడం వల్ల విడుదలయ్యే శక్తిని దాని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. క్లోరిన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ చేర్చడం వల్ల అది క్లోరిన్ అయాన్గా మారుతుంది. అప్పుడు దాని ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 8. గ్రూపులలో మరియు పీరియడ్లలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏ విధంగా మారుతాయో తెలుసుకుందాం. గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం పెరుగుతుంది. కేంద్రకానికి వేలెన్సీ ఎలక్ట్రాన్లకి మధ్య ఆకర్షణ తగ్గుతుంది. అందువల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తగ్గుతాయి. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు సంఖ్య పెరుగుతుంది. అందువల్ల కేంద్రకంపై ఆవేశం పెరుగుతుంది. దానివల్ల పరమాణు పరిమాణం తగ్గుతుంది. అంటే కేంద్రకానికి బాహ్యకక్ష ఎలక్ట్రాన్లకి మధ్య ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు పెరుగుతాయి. గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు పెరుగుతాయి. రుణ విద్యుతాత్మకత. ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక రుణ విద్యుతాత్మకత అంటారు. మూలకాల ఆయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలను ప్రభావితం చేసే అన్ని కారకాలు మూలక రుణ విద్యుతాత్మకత విలువల్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఒక ఉదాహరణని పరిశీలిద్దాం. హైడ్రోజన్ పరమాణువు క్లోరిన్ పరమాణువుతో రసాయనికంగా సంయోగం చెందినప్పుడు ఆ రెండు పరమాణువులు ఆ ఎలక్ట్రాన్ జంటను తన వైపుకి ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఏ మూలక పరమాణువు ఎలక్ట్రాన్ జంటను తన వైపు ఎక్కువగా ఆకర్షిస్తుందో ఆ మూలక పరమాణువుకు రుణ విద్యుతాత్మకత ఎక్కువ అని అంటాము. మిల్లికన్ అనే శాస్త్రవేత్త ఒక మూలకం యొక్క రుణ విద్యుతాత్మకతను దాని ఆయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల సగటుగా ప్రతిపాదించాడు. లైనస్ పౌలింగ్ రుణ విద్యుతాత్మకత విలువలను బంధశక్తుల ఆధారంగా లెక్కగట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడు. గ్రూపులు మరియు పీరియడ్లలో రుణ విద్యుతాత్మకత విలువలు ఏ విధంగా మార్పు చెందుతాయో తెలుసుకుందాం. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు సంఖ్య పెరుగుతుంది. దానివల్ల కేంద్రక ఆవేశం పెరుగుతుంది. పరమాణు పరిమాణం తగ్గుతుంది. ఎలక్ట్రాన్ను తన వైపు ఆకర్షించే శక్తి పెరుగుతుంది. అంటే రుణ విద్యుతాత్మకత విలువలు పెరుగుతాయి. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ రుణ విద్యుతాత్మకత పెరుగుతుంది. గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ కక్షల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల
పరమాణు పరిమాణం పెరుగుతుంది. కేంద్రకానికి వేలెన్సీ ఎలక్ట్రాన్లకి మధ్య ఆకర్షణ శక్తి తగ్గుతుంది. దానివల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తగ్గుతాయి. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ రుణ విద్యుతాత్మకత విలువలు పెరుగుతాయి. గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ రుణ విద్యుతాత్మకత విలువలు తగ్గుతాయి. అత్యధిక రుణ విద్యుతాత్మకత గల మూలకము ఫ్లోరిన్. అత్యల్ప రుణ విద్యుతాత్మకత గల మూలకము సీసియం. లోహ మరియు అలోహ ధర్మాలు. లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుతాత్మకతను కలిగి ఉంటాయి. సమ్మేళనాలలో ఉండే లోహాలు ధన అయాన్లుగా మారే స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాన్ని ధన విద్యుతాత్మకత స్వభావం అని అంటారు. ఉదాహరణకి సోడియం తన బాహ్య కక్షలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడం వల్ల సోడియం ధన అయానుగా మారుతుంది. అదేవిధంగా మెగ్నీషియం తన బాహ్య కక్షలోని 2 ఎలక్ట్రాన్లను తీసివేయడం వల్ల మెగ్నీషియం అయానుగా మారుతుంది. సోడియం, మెగ్నీషియం ఈ 2 మూలకాలు లోహ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అలోహాలు చాలా తక్కువ పరమాణు వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సాధారణంగా అలోహాలు అధిక రుణ విద్యుతాత్మకత కలిగిన మూలకాలు. ఉదాహరణకి క్లోరిన్ అనేది అలోహము. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ మూలక పరమాణు సంఖ్య 1 యూనిట్ చొప్పున పెరుగుతుంది. అందువల్ల కేంద్రక ఆవేశం పెరుగుతుంది. కేంద్రకావేశం పెరగడం వల్ల పరమాణు పరిమాణం తగ్గుతుంది. కేంద్రకానికి బాహ్యకక్ష ఎలక్ట్రాన్లకి మధ్య ఆకర్షణ శక్తి పెరగడం వల్ల లోహ స్వభావం అనేది ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ తగ్గుతుంది. ఇక్కడ 3వ పీరియడ్ మూలకాలని పరిశీలిద్దాం. సోడియం, మెగ్నీషియం లోహ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అల్యూమినియం, సిలికాన్ అర్ధలోహాలు. ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అలోహాలు. అంటే పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ లోహ స్వభావం తగ్గుతుంది, అలోహ స్వభావం పెరుగుతుంది అని తెలుస్తుంది. అదేవిధంగా గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం పెరుగుతుంది. కేంద్రకానికి బాహ్యకక్ష ఎలక్ట్రానికి మధ్య ఆకర్షణ శక్తి తగ్గుతుంది. అందువల్ల గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ క్రమంగా లోహ స్వభావం పెరుగుతుంది. లోహ స్వభావం పెరుగుతుంది కాబట్టి అలోహ స్వభావం గ్రూపులలో తగ్గుతుంది. ఇక్కడ 4వ గ్రూప్ మూలకాలని పరిశీలిద్దాం. కార్బన్ అలోహము, సిలికాన్, జెర్మేనియంలు అర్ధలోహాలు, టిన్, లెడ్ అనేవి లోహ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీనిని బట్టి గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ లోహ స్వభావం పెరుగుతుంది, అలోహ స్వభావం తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాల ధర్మాలు గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొద్దీ, పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ క్రమమైన మార్పుని కనబరుస్తాయి.